ఈరోజు మన్యం జిల్లాలో చూసుకుంటే అత్యంత పురాతన ఆలయాల్లో భక్తులందరూ కూడా మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకున్నారు. ఈరోజు చూసుకుంటే అనంతగిరి మండలం కాశీపట్నంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసిన ఇక్కడ స్వామిని కూడా దర్శించుకున్నారు. ఒక రకంగా మర్రి చెట్టులో మహాశివుడిగా అత్యంత ప్రాశస్త్యం పొందిన ఈ దేవుడిని ఇక్కడ గిరిజనులు అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకున్నారు. అమ్మ చెప్పండి, ఈ దేవుడి గురించి, ఈ ప్రాంతం గురించి ఎలాంటి అనుబంధం ఉంది? అట్లాగే మీకు ఎంతకాలం నుంచి ఈ దేవుడి గురించి? మాకు మా తాతల నుండి ఇంకా పురాతన కాలం నుండి కూడా మాకు అనుబంధం ఉందండి. మేము ఇక్కడే పుట్టి పెరిగాము. 500 సంవత్సరాలు 700 సంవత్సరాల క్రితం నుండి కూడా ఉండేది. ఇతను 3 చెట్లు, రావి చెట్టు, మర్రి చెట్టు, జమ్మి చెట్టు త్వరలో ఇతను వెలిశారు. అప్పుడు మా పూర్వీకులకి తెలియక ఇదంతా కొంచెం పెద్ద వృక్షమై ఉండేది. ఇదంతా పెద్ద అడవి. అలాగే అప్పుడు పురాతన మనుషులు కాదు, వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడికి వచ్చి అలా సరదాగా ఉండడం, అలా చేయడం వల్ల ఆడుకొని మా కులస్తురాలు సుబ్బమ్మ అనే వ్యక్తి ఆవిడ ఈ గుడిని చూడడం జరిగింది. అలాగా ఈ శివాలయం చిన్న త్వరలో ఉండేది. అలాగే దీన్ని కొంచెం చేసి త్వరని కొంచెం డెవలప్మెంట్ చేసి అలాగా దేవుడిని పూజించడం. అప్పుడు మట్టి అనమాట అంతని. అప్పుడు పూర్వీకులకి ఏం తెలియదు. అలాగే పూజలు చేసేవారు, అలాగే దండం పెట్టుకుండేవారు. ఆ తర్వాత ఇక్కడ మాకు కరణాలని గ్రామ పెద్దలు నాయుడు గారు అని వీళ్ళు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి అప్పచెప్పారు. తర్వాత ఏమో ఈ గుడికి ఆవిడ ప్రతిరోజు ప్రతి సోమవారం ఆ రోజుల్లో ఏమీ బస్ సౌకర్యాలు లేని రోజుల్లో ఇంటింటికి భిక్షాటం చేసి ఆవిడ పసుపు నూనె ఇంటింటికి వెళ్ళి సోమవారం వస్తే ఇప్పుడున్న జనాలు అప్పుడు ఎవ్వరూ లేరు, ఎవరో ఒకరు లేరు అనమాట. 2-3 తప్ప ఎవరు జనాలు వచ్చేవారు కాదు. ఆ టైంలోనే ఇక్కడ ఆ ముసలమ్మ వెళ్ళి పసుపు కుంకుమ భిక్షాటం చేసి స్వామివారికి నివేదన అర్పించేది. మాకు ఎదురుగా ఈ గోస్త్రి అనేది కావడము, ఎదురుగా శ్మశానం అన్నీ స్వయం అనమాట. తండ్రికి అంతగా ఏమీ తెలియని రోజుల్లో కూడా మా పెద్దలు ఈ దేవుడిని పూజిస్తూనే వచ్చారు. బాబు చెప్పండి, ఇది మరొక సార్ చెప్పండి మీరు, అంటే ఇది కాశీ వెళ్ళలేని వాళ్ళు ఇది ఒక కాశీగా అట్లా భావిస్తారా? నెక్స్ట్ కాశీలో ఉన్న వాతావరణం అంతా ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది కొద్దిగా సార్. నా పేరు స్వామినాయుడు సార్. నేను స్థానికంగా ఉంటాను. నాకు తెలిసి ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఎటువంటి స్వయంభూ శివలింగం అనేది లేదు. ఇది 2వ కాశీగా పేరుగాంచింది సార్. ఇది ఇక్కడ కొంతకాలం వరకు కూడా ఇంత ప్రత్యేకతని చాటుకోలేదు శివుడు. ప్రస్తుతం అయితే చాలా రద్దీ పెరిగింది. చాలా దూర ప్రాంతాలను, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడ దర్శించుకోవడానికి కాశీపట్నం శివాలయానికి వస్తున్నారు సార్. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. మేము కూడా ఈ కార్యక్రమంలో చాలా ప్రత్యేకంగా మేము ఈ శివుడు గురించి మేము చేస్తున్నాం సార్. ఇక్కడ చెప్పండి, ఈ శివరాత్రి దేవుడి దర్శనం ఎట్లా అనిపిస్తుంది? అంటే సార్ ఇప్పుడు నేను వచ్చి 22 సంవత్సరాలు సార్. ఇక్కడికి వచ్చి నా మ్యారేజ్ అయ్యి నేను వచ్చిన కాడ నుంచి రాములమ్మ అనే అమ్మగారు ఉండేవారు. ఆవిడ వచ్చేటప్పుడు కొంచెం అంత జనం అప్పుడు వచ్చేవారు కాదు సార్. అలాగ వస్తే ఆ రాములమ్మ అన్న ఆవిడ ఇంటింటికి వెళ్ళి ఎవరికి కరిగినంత వాళ్ళు ఇస్తే తెచ్చేసి దీపం మీద గట్టి పెట్టుకోవడం, మళ్ళీ ప్రసాదం అనేది నలుగురికి తేవడం చేయడం అలా చేసేవారు. అలాగ ఒక రోజు కొన్నాళ్ళ వరకు ఆ రాములమ్మ అన్న ఆవిడ ఊర్లో సభ్యులను పెట్టి అలా నడిపించారండి. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మనమరాలు, వాళ్ళ మనముడు వీళ్ళు పెట్టుకొని ఇలాగ వచ్చింది సార్. కానీ ఈ స్వయంగా వెలిసిన శివాలయం కాబట్టి అందరూ చాలా దూరం నుంచి ఎక్కడి నుంచి వస్తారు. కాశీలో ఎలాగుంటుందో ఇలా కాశీపట్నంలో ఇలాగుంటుంది, వెళ్దామని వాళ్ళ హృదయంలో పుట్టి ఎక్కువ ఇక్కడ రావడం జరుగుతుంది సార్. మహాభారత కాలంలో కూడా ఇక్కడ దేవుడు ఉన్నట్టు అట్లాగే పూర్వం నుండి కూడా ఇలాగే ఉందండి. శివాలయం వెలిసిన శివాలయమే. చాలా మట్టుకి జనాలు మాత్రం ఈ మధ్యన కాలంలో వెంకటేశ్వర టెంపుల్ ఉన్న జనాలు ఎక్కువ వస్తున్నారు, రద్దీగా ఉంటుంది. అది మాది శ్మశానం కాశీతో సమానం అనమాట. శివాలయము ఎదర గోస్తాని నది శ్మశానంతో కలిపి ఉన్నది కాబట్టి చాలా పవిత్రంగా ఉంటుంది. పుణ్యక్షేత్రము. స్నానాలకి కార్తీక మాసంలో పులోటెత్తిన జనాలు ఉంటారు. చాలా ఇబ్బంది అలాంటి ఏమి ఉండదు.
ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు చూసుకుంటే అరకు వెళ్లే దారిలో అనంతగిరి మండలంలోని ఇక్కడ వెలిసిన మర్రి చెట్లో మా శివుణ్ణి చూసేందుకు చాలామంది భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా కాశీరాజుల కాలంలో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసినట్టు దీనికి సంబంధించి కూడా చాలామంది భక్తులు వేరు ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఒక రకంగా ఈ గిరిజన ప్రాంత ప్రజల ఆరాధ్య దైవంగా కూడా పేర్కొన్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, కాశీపట్నం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.